అసలు లలితా సహస్రనామం ఎలా చదవాలో తెలుసా అండి? తప్పులు లేకుండా స్పష్టంగా చదవాలి. అది కూడా నెమ్మదిగా చదువుకోవాలి. అందులో మనకి ఆఖరి దాంట్లో ఇస్తారు. అది లలితా సహస్రనామ స్తోత్రం కాదు. లలితా రహస్యనామ సాహస్ర స్తోత్ర కథనం నామ. అంటే అది గుప్తంగా చదువుకోవాలి. అంతేగాని 4, 5 మైకులు పెట్టుకుని అందరికీ వినిపించేటట్టు అక్షరాలు సరిగ్గా పలకలేక బీజాక్షరాలకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం, అది చదవడం రాని వాళ్ళే చేస్తుంటారు. లలితా సహస్రం ఎలా చదవాలో వ్యాస మహర్షి ఇంకా కొంతమంది పండితులు చాలా సులువుగా మనకి చెప్పారు. చాలా సులభమైన భాషలోనే రాశారు లలితా సహస్రనామం. అందులో 32 అక్షరాలతో తీసుకుని మళ్ళీ అదే అక్షరం రాకుండా లలితా సహస్రనామాన్ని వేదవ్యాసుడు రచించారు. లలితా సహస్రనామం నుంచి మనం ఏమిటి నేర్చుకోవాలి అంటే, మనము ఎవరితో ఎలా ఉంటున్నాము, పిల్లలతో ఎలా ఉంటున్నాము, పిల్లల్ని ఎలా పెంచుతున్నాము. అందులో ఉంది 94వ శ్లోకంలో ఉంది లలితా సహస్రనామంలో పిల్లల్ని ఎలా పెంచాలి అని. నేను చెప్తాను అది కూడాను. అందులో ఉంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆరోగ్యం గురించి కూడా అందులో చెప్పారు. లలితా సహస్రనామంలోనే ఆరోగ్యం గురించి కూడా చెప్పారు. తర్వాత అమ్మవారు నామరూపం అంటే అమ్మవారికి నామపారాయణం చేయడం వల్ల ఆవిడికి ఇష్టము, ప్రీతి కలుగుతుంది. అందుకే చెప్తారు కదా, నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అంటే ఆవిడికి నామపారాయణం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. అది కూడా ఎలాగా, భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ అంటే ఆవిడ భక్తిగా ఉన్నవారినే మెచ్చుకుంటుంది. భక్తి ప్రియ భక్తి గమ్య అంటే భక్తితో పూజించే వారినే నిజమైన భక్తులుగా భావిస్తుంది. భక్తి వశ్య అంటే నిజమైన భక్తుల్నే ఆవిడని వశం చేసుకుంటుంది. భయాపహ అంటే భక్తి ఉన్నవాళ్ళు ఇంకా భయపడక్కర్లేదు, నిజాయితీగా ఉన్నవాళ్ళు ఇంకా భయపడక్కర్లేదు. సో అలాగా ఇప్పుడు చెప్పాను కదా, పిల్లల పెంపకంలో కూడా లలితా సహస్రంలో ఇచ్చారు అని. కుమారగణనాదాంబ తుష్టిర్పుష్టిర్మతిర్త్రుటి శాంతి స్వస్తిమదీ కాంతిర్నందిని విఘ్ననాశిని అంటే ఆవిడ వాళ్ళిద్దరి పిల్లల్ని, అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న దేవతకి 2 కొడుకులు, ఒకళ్ళు కుమారస్వామి, ఇంకొకళ్ళు వినాయకుడు. వీళ్ళిద్దరినీ అమ్మవారు ఎలా పెంచింది? తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అంటే పిల్లల్ని ఎలా పెంచాలో ఇందులో బాగా వివరించారు. తుష్టి అంటే ముందు పిల్లలు బాగుండాలి అంటే పెద్దవాళ్ళు పిల్లల దగ్గర రోజు కూర్చుని పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలి. స్కూల్ నుంచి రాగానే ముందు పిల్లలతో స్కూల్లో ఏమేమి జరిగాయో అనేవి అడిగి తెలుసుకోవాలి. అది తుష్టి. ఇవాళ రేపు అది లేకుండా పోయింది. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరూ జాబ్కి వెళ్తున్నారు. తర్వాత ఇంటికి వస్తే పిల్లలతో మాట్లాడే వాళ్ళే ఉండరు. మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే కనీసం రిలాక్సేషన్కి టైం ఇవ్వకుండా వెంటనే ట్యూషన్లకు వెళ్ళిపోతూ ఉంటారు. ట్యూషన్ నుంచి రాగానే మళ్ళీ ఇంకేవో వర్క్స్ చేస్తూ ఉంటారు. స్కూల్లో యాక్టివిటీస్ వర్క్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకెప్పుడు పేరెంట్స్ మాట్లాడతారు? పేరెంట్స్కి అంత తీరిక లేదు. పిల్లలు వచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అన్నా కూడా ఒక చిన్న ఫోన్ అనేది ఇచ్చి వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు. అసలు పిల్లలు ప్రధానంగా పాడవ్వడానికి కారణం పేరెంట్సే ఈ కాలంలో. అందులో చెప్పాలి అంటే ఫస్ట్ మిస్టేక్ పేరెంట్స్దే. వాళ్ళకి రామాయణం తెలియదు, భాగవతం తెలియదు, మహాభారతం తెలియదు, శివాజీ గురించి తెలియదు, వివేకానంద గురించి తెలియదు, ఎవ్వరి గురించి తెలియదు. కంచి కామకోటి పీఠాల గురించి కూడా తెలియదు. శృంగేరి జగద్గురువుల గురించి అసలే తెలియదు.
పైగా స్కూళ్ళల్లో ఇవేమీ నేర్పరు కూడాను. ఎంతసేపు స్కూల్లో ఐఐటీ గురించి, జేఈఈ, నీటు ఇవే నేర్పిస్తారు. అవి నేర్పించాలి. వాటితో పాటు ఈ నైతిక విలువలు కూడా బాగా నేర్పించాలి. అందుకే చెప్తున్నారు కదా, దృష్టిహి అంటే పిల్లలు బాగుండాలి అంటే మనం వాళ్ళ ఎదురుకుండా కూర్చుని మాట్లాడుతూ ఉండాలి. తర్వాత పుష్టిహి అంటే ఏంటంటే బాగా తినాలి. పిల్లలు చిన్న వయసులో బాగా తిని అరిగించుకుంటారు. అప్పటి నుంచే డైటింగ్లు స్టార్ట్ చేస్తాము అంటే ఎవరికీ చెప్పలేము. ఈ కాలంలో పిల్లలకు కూడా డైటింగ్లో పెడుతున్నారు అంటే ఇంకా ఏమనాలో కూడా అర్థం కాదు ఒక్కొక్క మాట. పిల్లలు బాగా తింటేనే వాళ్ళ మైండ్ అనేది బాగా పనిచేస్తుంది. తర్వాత మతిహి, ఉట్టి ఈ రెండు ఉంటేనే కాదు, మైండ్ కూడా మెచ్యూరిటీగా ఉండాలి కదా. ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనేది కూడా తెలుసుకోవాలి. సో అది కుమారగణ నాదాంబ పుష్టిర్మతిర్ధృతి. ధృతి అంటే పిల్లలు బాగున్నారా లేదా అనేది చెప్తున్నారు. తర్వాత రెండో లైన్ వచ్చేసరికి ఇది ప్రధానంగా ఆడపిల్లలకి చెప్తారు. ఇందులో మగపిల్లలు పాటించకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది. కానీ ప్రధానంగా ఆడపిల్లలకి చెప్తారు. ఎందుకంటే కుమారి శతకం ఎప్పుడూ ఆడపిల్లలకే వర్తిస్తుంది. కుమార శతకం మగపిల్లలకి వర్తిస్తుంది. సో రెండో లైన్లో ఏం చెప్తున్నారంటే శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అంటే మెయిన్ ప్రధానంగా ఆడపిల్లలు శాంతంగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా ముందు కోపం అనేది ఉండకూడదు. ఇది కేవలం ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ ఇందులో చెప్పడానికి మెయిన్ ఆడపిల్లల్నే తీసుకున్నారు. సో నేను అందరికీ కలిపి ఒకటే చెప్తాను, మీరందరూ దీనికి ఏకీభవిస్తారు అని నేను అనుకుంటున్నాను. సో మెయిన్ ఆడపిల్లలు శాంతంగా ఉండాలి. ఎవ్వరు ఏది చెప్పినా ముందు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా చూడాలి. అది మెయిన్ పేరెంట్సే నేర్పించాలి. కొన్ని తండ్రి చెప్పలేనివి తల్లి చెప్పాలి ఆడపిల్లలకి. కొన్ని మగపిల్లలకి తల్లి చెప్పలేనివి తండ్రి చెప్పాలి మగపిల్లలకి. ఇలాంటివి కొన్ని ఉంటాయి. తర్వాత స్వస్తిమతి అంటే ఎలా ఉంటున్నాము, మన ఇల్లు ఎలా ఉంటుంది అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఇద్దరికీ సంబంధించిందేను. స్వస్తిమతి అంటే మనం కరెక్ట్గా ఉంటే మన ఇల్లు స్వస్తిమయంగా ఉంటుంది. తర్వాత శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. కాంతి అంటే ఇక్కడ అందము అంటే ఏదో ఫెయిర్ అండ్ లవ్లీలు, గ్లో అండ్ లవ్లీలు పూసుకోవడం కాదు. అందం అంటే మన మొహంలో ఉన్న తేజస్సు, ఇంకా మన మనస్సులో ఉన్న మంచి భావాలు కలిగితే నిజమైన అందము అదే. ఇక్కడ ఎవ్వరు కలర్ గురించి, తర్వాత రేస్ గురించి డిస్క్రిమినేట్ చేయరు. అందం అంటే ఇవాళ రేపు అదో ఫ్యాషన్గా అలవాటు అయిపోయింది. అందంగా ఉండాలి అని రకరకాల క్రీములు పూసుకుంటూ ఉంటారు మొహాలకి. కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అవి ఉట్టి కెమికల్స్ తప్ప వాటిలో ఏమీ ఉండదు. ఇంకొంచెం మనకి స్కిన్ ఎలర్జీలు అవి పెరుగుతూ ఉంటాయి. కనీసం మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ లేకుండా క్రీములు పూసుకోవడం ఏమిటండి. లిప్స్టిక్లు వేసుకుంటారు మూతికి, తర్వాత నెయిల్ పాలిష్లు ఇలా చేతికి వేసుకుంటారు కొంతమంది. చూస్తాను కదా చాలామంది, నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను చూసే చెప్తాను, నేను చూడకుండా ఏమి చెప్పను. సో ఇలా ఉండకూడదు అని చెప్తున్నారు. సహజమైన అందము మనం పుట్టుకతోటే వస్తుంది. మనం ఏదైతే ఇప్పుడు ఏ అందం కోసమైతే ఆరాట పడుతున్నామో ఇదంతా ఉట్టి లౌకికమే. నేను మీకు ఇంతకుముందు గురుజాడ అప్పారావు గారు రచించిన కాసులు అనే
పాఠం గురించి చెప్పాను. అందులో కూడా సేమ్ ఇలానే చెప్తారు. సహజమైన ప్రేమ, లౌకికమైన ప్రేమ అని. ఈ లౌకికమైన ప్రేమ అనేది శరీరం నుంచి ఆకర్షణ పొందుతాము. అంటే ఒకళ్ళ శరీరాన్ని చూసి మనం వాళ్ళకి మోహమైపోతాం. వాళ్ళకి ఆకర్షితులమైపోతాము. కానీ సహజమైన ప్రేమ అలాంటిది కాదు. అది నిజమైన ప్రేమ మనస్సుతో ఏర్పడుతుంది. దీని గురించి శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు. అలానే అందం కూడా మన సహజమైన అందం ఉంటేనే మనకి బాగుంటుంది. అంతేగాని ఈ ఏవైతే మనం ఇప్పుడు వాడుతున్నామో క్రీమ్స్ అవి కొంతకాలం వరకే. అవన్నీ తాత్కాలికమే. అవన్నీ శాశ్వతంగా ఉండిపోవు. సో ఇవన్నీ మనకి దృష్టిలో పెట్టుకుని మనం ఆ విధంగా నడుచుకోవాలి. శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. సో ఇక్కడితోటి ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, మగపిల్లల్ని ఎలా పెంచాలి అనేది లలితా సహస్రనామంలో చెప్పారు. తర్వాత ఆరోగ్యం విషయానికి వస్తే సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. అంటే సర్వవ్యాధిని అంటే ఏ రకమైన వ్యాధిని అయినా సరే అమ్మవారి యొక్క నామాలు చదివితే వెంటనే ఆ వ్యాధి నయమైపోతుంది అని ఇందులో నిరూపించడం జరిగింది. సో ఇలాగా కొన్ని ఉన్నాయి. స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్కృత వైభవ. అంటే ఆవిడికి స్తోత్రం అంటే చాలా ఇష్టం. అందుకే స్తోత్రప్రియ అన్నారు. స్తుతిమతి అంటే స్తుతిస్తూ ఉంటే మనకి మంచే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇలాగా లలితా సహస్రంలో ప్రతి ఒక్క శ్లోకానికి ఏదో ఒక అర్థం ఉన్నది. సో దీని గురించి ఎక్కువగా ఫాలో అప్ అవ్వాలి. ఎక్కువగా లలితా సహస్రనామం చదివే వాళ్ళందరూ కూడా అర్థం తెలుసుకుని లలితా సహస్రనామాలు రోజు చదువుకున్నట్లయితే మీకు లలితా సహస్రనామం యొక్క చరిత్ర మొత్తం అర్థమైపోతుంది. లలితా సహస్రనామం యొక్క ఫలస్థితిలో కూడా కొన్ని చెప్పారు. అంటే లలితా సహస్రనామం రోజు చదవలేని వాళ్ళల్లో కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు చదవాలో చెప్పారు. సంక్రాంతౌ విషవే చైవ స్వజన్మక్తిదయే అనే. అంటే సంక్రాంతి నాడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం రోజు చదువుకున్నా మంచిదే. ఒకవేళ ఆ రోజు కూడా అవ్వలేదు అంటే నవమ్యానాం చతుర్దశ్యాం శితాయాం శుక్రవాసరే కీర్తయే నామ సాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికాం. అంటే నవమి కానీ, చతుర్దశి కానీ, శుక్రవారం కానీ, పౌర్ణమి కానీ, అమావాస్య కానీ ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా చదువుకున్నా మంచిదే. ఇది ఎవరికి రోజు చదవలేము, మా పనుల్లో మేము బిజీగా ఉంటాము, మాకు రోజు అవ్వదు అని అనుకునే వాళ్ళు ఈ 5 రోజులు అయినా కనీసం చదువుకోవచ్చు. తర్వాత ఇంకేం చెప్పారు? లౌకికాల్పచతాముఖ్యం విష్ణునామానుకీర్తనం విష్ణునామ సహస్రాంచ శివనామైకముత్తమం శివనామ సహస్రాంచ దేవ్యానామైకముత్తమం దేవీ నామ సహస్రాని కోటిశస్తంతి కుంభజ తేషు ముఖ్యం దశవిధం నామ సహస్రముంచతేత్ గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలితా దశ. ఇది 3 మాటలు వస్తుంది. అంటే ఏంటంటే లోకంలో చాలామందికి శ్రీ మహావిష్ణువు యొక్క నామానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతకంటే గొప్పదైన శివనామానికి ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఈ లోకంలో ఎవ్వరూ దేవీ నామము అంటే లలిత అనే నామానికి ఎవ్వరూ ప్రాధాన్యతను ఇవ్వరు. ఇది కోట్లల్లో మంచిది. ఈ లలితా సహస్రనామం చదవడం ఎంతో అదృష్టం. అది అందరికీ దక్కదు. ఎవరో కోట్లల్లో ఒక్కరికి దక్కుతుంది ఈ లలితా సహస్రనామం స్తోత్రం చదవడానికి. కోట్లల్లో ఒక్కరికి దొరుకుతుంది అదృష్టం.
దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అమ్మవారు తనంతటి తాను ఎంచుకుంటుంది ఎవ్వరు చదవాలి, ఎవరు చదవకూడదు అని. కొంతమందికి చదువుదాం అనుకున్నా వాళ్ళు చదవలేరు. కొంతమందికి అసలు చదవాలనిపించదు కానీ అమ్మవారు వాళ్ళని ఆ దారిలోకి తీసుకుని వెళ్తుంది. ఇంకా నేను కొంతమంది నోట్లో నుంచి విన్న చెడు మాట ఏమిటో తెలుసా అండి? రోజు లలితా సహస్రనామం చదవడం చేత, లేకపోతే ఫోన్‌లో వినడం చేతో బ్రెయిన్ పాడైపోతుంది. నా మనస్సు వెంటనే విరిగిపోయింది. అయ్యో! ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు ఈ మాటని అసలు అని నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను. అదేమిటండి లలితా సహస్రనామం దేవుడి గురించి, అమ్మవారి గురించి అంత చక్కగా వివరిస్తూ ఉంటే, అది రోజు చదవడం వల్లో, లేకపోతే ఫోన్‌లో పెట్టుకోవడం వల్లో బ్రెయిన్‌కి ఏదో వచ్చేస్తుంది. అదెవరు చెప్పారసలు? ఎక్కడా నేను చదవలేదు, ఎక్కడా వినలేదు. ఒక్కళ్ళు ఎప్పుడో అన్నారు నాతోటి. నేను అప్పుడు చెప్పాను, నేను ఇలా లలితా సహస్రనామం పండగలప్పుడు, తర్వాత ఖాళీ సమయంలో ఉన్నప్పుడు, లేకపోతే ఫోన్‌లో పెట్టుకుని వింటాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు నాతో అనడం ఏంటో తెలుసా అండి? లలితా సహస్రనామం రోజు చదవడం వల్లో, రోజు వినడం వల్లో బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది అని. నాకు ఇప్పటికీ అర్థం కాదు వాళ్ళ మనసులో ఏం ఉద్దేశం ఉందో అని. అది నాకు ఎప్పటికీ తెలీదనుకోండి. ఎవరి ఒపీనియన్స్‌ని మనం తక్కువ చేయకూడదు. కానీ అది మాత్రం రాంగ్. ఎందుకంటే లలితా సహస్రనామం చదివితే ఏమీ అయిపోదు. ఒక పక్క మంచి జరగదు అని గ్యారంటీ ఇవ్వలేము. ఒక పక్క చెడు జరగదు అని గ్యారంటీ ఇవ్వలేము. సో, మనం అవేమి మనస్సులో పెట్టుకోకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా మనం లలితా సహస్రనామం రోజు వీలు కుదిరిన వాళ్ళు చదువుకుంటే మంచిది. వీలు కుదరని వాళ్ళు 3 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటే చాలు. ఇంతకు మించి ఈ లలితా సహస్రనామం గురించి చెప్పడానికి ఇంకా ఎక్కువగా అంటూ ఏమీ లేదు. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.